నమస్తే, వెల్కమ్ టు జనభేరి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. అట్రాసిటీ కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం అందాలి. డీవీఎంసీ సమావేశంలో కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా, సిపిఎస్పీ రాజశేఖర్ బాబు. ప్రభుత్వాలు మహిళా సాధికారత గురించి మాటలు చెప్పినా వాటి అమలు లోపిస్తున్నాయి ఆరోపించిన ఏఎస్ఎఫ్ జాతీయ కార్యదర్శి శివారెడ్డి. పల్నాడులో అంగన్వాడీ టీచర్పై టీడీపీ నాయకుడు చేసిన దాష్టికంపై సీఎం స్పందించాలి డిమాండ్ చేసిన ఆంధ్రప్రదేశ్ బహుజన ఆత్మగౌరవ సమితి అధ్యక్షులు పోతుల బాలకోటయ్య. రాష్ట్ర సొంత ఆదాయ వనరులు పెరిగితేనే అసలైన వృద్ధి ఆదాయార్జన శాఖల సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం అందేలా, కేసులు త్వరితగతిన పరిష్కారం అయ్యేలా అధికారులు చొరవ చూపాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా, పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు అన్నారు. బుధవారం కలెక్టర్ లక్ష్మీసా అధ్యక్షతన సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పౌర హక్కుల రక్షణతో పాటు ఎస్సీ ఎస్టీలపై వేధింపుల నిరోధక చట్టం, జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ, డీవీఎంసీ సమావేశం కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జరిగింది. అట్రాసిటీ కేసుల విచారణలో పురోగతి, బాధితులకు పరిహారం, క్షేత్రస్థాయిలో పౌర హక్కుల రక్షణకు తీసుకుంటున్న చర్యలు తదితరాలపై సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీసా మాట్లాడుతూ అట్రాసిటీ కేసుల్లో బాధితులకు భరోసా కల్పించేలా చర్యలు తీసుకోవాలని, చట్టం పటిష్ట అమలుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. పరిహారం అందించేందుకు కేసుల సత్వర విచారణలో ఎలాంటి అవరోధాలు ఎదురుకాకుండా చూడాలని, కుల ధృవీకరణ, మెడికల్ సర్టిఫికెట్ల జారీతో జాప్యం లేకుండా చూడాలని స్పష్టం చేశారు. సమావేశంలో జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి కె శ్రీనివాస, శిరోమణి, డిఆర్ఓ ఎం లక్ష్మీ నరసింహం, డీసీపీ కేజీపీ సరిత, విజయవాడ, నందిగామ, తిరుపూరు ఆర్డీఓలు కావూరి చైతన్య, కె బాలకృష్ణ, కె మాధురి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. జగన్ వ్యాఖ్యలను పోలీసు అధికారుల సంఘం ఖండించింది. పోలీసులను బట్టలుడు తీసి నిలబెడతామనటం ఘర్షణీయమని పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరావు అన్నారు. బట్టలుడు తీసి నిలబెట్టడానికి ఇదేమైనా ఫ్యాషన్ షోనా? తీవ్ర ఒత్తిడి ఉన్నా మాపై ఇలాంటి వ్యాఖ్యలు సరికాదన్నారు. తన వ్యాఖ్యల్ని జగన్ వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పాలని, లేదంటే న్యాయ పోరాటం చేస్తామని శ్రీనివాసరావు హెచ్చరించారు. వైఎస్ జగన్ వ్యాఖ్యలపై పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జనకుల శ్రీనివాస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురంలో జరిగిన బహిరంగ సభలో జగన్ చేసిన వ్యాఖ్యలు పోలీసు వ్యవస్థను కించపరిచే విధంగా ఉన్నాయని అన్నారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న మీరే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని, ఇది కేవలం రాజకీయ మైలేజీ కోసమే జగన్ ఊగిపోతున్నట్టు అనిపిస్తుందన్నారు. పోలీసు డ్రెస్సును ఒక కవచంగా అభివర్ణించిన ఆయన ఇది రాజ్యాంగ హక్కులను కాపాడే పవిత్ర గుర్తని వెల్లడించారు. అనంతరం అసోసియేషన్ సభ్యురాలు భవానీ మాట్లాడుతూ పోలీస్ శాఖలో 5,000 మంది మహిళా ఉద్యోగులు ఉన్నారు, బట్టలు ఉడదీస్తామని అనటం అసభ్యంగా ఉంది అని ఆమె అన్నారు. మమ్మల్ని గౌరవించకపోయినా పర్లేదు, కానీ కించపరిచి మాట్లాడకండి అని పేర్కొన్నారు. జగన్ తన అనుచిత వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని, లేదంటే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని హెచ్చరించారు. నా పేరు జనకుల శ్రీనివాసరావు. నేను ఆంధ్రప్రదేశ్ పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. నిన్నటి దినం ఉమ్మడి అనంతపురం జిల్లా, ప్రస్తుత సత్యసాయి జిల్లా రామగిరి మండలం పాపిరెడ్డిపల్లి గ్రామంలో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులను ఉద్దేశించి పోలీసులందరి బట్టలు విప్పి నిలబడతానని చెప్పినటువంటి వ్యాఖ్యలను ఆంధ్రప్రదేశ్ పోలీసు అధికారుల సంఘం తీవ్రంగా తీసుకుంటుంది. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇటువంటి వ్యాఖ్యలు ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న మీరే ఇలా మాట్లాడితే ఈ సభ్య సమాజం ఏమనుకుంటుందో ఓసారి మీరు ఆలోచించాల్సిన చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అలాగే పోలీసులు ఎప్పుడు కూడా రాగద్వేషాలకి అతీతంగా మేము పనిచేస్తూ ఉన్నాం. పనిచేస్తున్న మాపై ఈ విధంగా మాట్లాడటం సరికాదని గతంలో కూడా చెప్పాం, ఇప్పుడు కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎంత దారుణంగా మాట్లాడుతున్నారో ఒకసారి మీరు మననం చేసుకోండి.
మరొక విజ్ఞప్తి కూడా చేస్తూ ఉన్నాము. చట్టం ఎవరికి కూడా చుట్టం కాదు. నిజంగా పోలీసుల్లో కూడా కొంతమంది చట్ట విరుద్ధంగా ప్రవర్తించినట్లయితే మీరు కూడా న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చు, చట్టపరంగా ఏ శిక్షలైనా తీసుకోవచ్చు. గతంలో కూడా స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారి ఆయన ప్రభుత్వంలో కూడా మేము పనిచేసాం. ఏ రోజు కూడా మమ్మల్ని ఒక చిన్న మాట అన్న ఆనవాళ్ళు మేము ఇలా చాలా గౌరవంగా మమ్మల్ని గౌరవించేవాళ్ళు ఆ రోజుల్లో కూడా. అట్లాగే చాలా అనేకమైన ముఖ్యమంత్రుల దగ్గర మేము పనిచేసాము. గతంలో మీ ప్రభుత్వంలో కూడా బ్రహ్మాండంగా పనిచేసాం. అంటే నేనేమంటానంటే చట్టం ఎవరికి చుట్టం కాదు. ఇప్పుడు ఎవరి ఇష్ట ప్రకారంగా శాంతి భద్రతలు మనమే చేసుకొని మన దగ్గరే అధికారం ఉందని చెప్పేసి మనం రాజకీయ వ్యవస్థలో రాజరికంగా పాత రోజుల్లో ఉండే కదా, రావి ఏం చెప్తే అదే శాసనం అయ్యేది. అట్లా కాదు కదా. మనం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నాం. ప్రజాస్వామ్య విలువలను మనం కాపాడినప్పుడే దానిని మనోగడి ముందుకెళ్తూ ఉంటుంది. అందుకని చట్టం ఏదైనా ఉందంటే చట్టం పని దాన్ని చేసుకుంటూ పోతుంది. అది మేము తప్పు చేసినా లేకపోతే ఇంకెవరు తప్పు చేసినా దయచేసి అందరం కూడా చట్టాన్ని గౌరవిద్దాం, ఆ చట్టపరంగా పోవాలని చెప్పేసి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాం. నా పేరు సోమశేఖర్ రెడ్డి, పోలీస్ అసోసియేషన్ స్టేట్ ట్రెజరర్గా పనిచేస్తున్నాను. నిన్న ఉమ్మడి అనంతపురం జిల్లా, సత్యసాయి జిల్లా రామగిరిలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులను ఉద్దేశించి కామెంట్స్ చేసి పోలీసు అందరి బట్టలు ఊడదీస్తాం, మీ ఉద్యోగాలు పీకేస్తాం అని మాట్లాడిన మాటలను మేము చాలా తీవ్రంగా పరిగణిస్తున్నాము. ఇది హేయమైన చర్య, చాలా బాధాకరణంగా మేము దీన్ని స్వీకరిస్తున్నాము. దీన్ని చాలా తీవ్రంగా కూడా ఖండిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, పోలీసు ఉద్యోగం అంటే అంత ఆషామాషిగా రాదు. ఇది ఎంతో కష్టపడి డిగ్రీ చదివి పోటీ పరీక్షల్లో పాల్గొని కొన్ని వేల మందితో పోటీపడి ఆ పోటీలో తీవ్రమైన ఒత్తిడిలో వాళ్ళు పోటీలో నెగ్గాలి. రాత పరీక్షలోనే కాదు, శారీరక దారుఢ్యంలో పరిగెత్తాలి, రన్నింగ్ చేయాలి, హై జంపు, లాంగ్ జంపు, ఇవన్నీ నా పేరు భవానీ. నేను పోలీస్ అధికారుల సంఘంలో స్టేట్ అసోసియేషన్లో పనిచేస్తూ ఉన్నాను. నిన్నటి దినం సత్యసాయి జిల్లాలో గౌరవ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పోలీసుల గురించి మాట్లాడుతూ పోలీసులు అందరి బట్టలు ఊడదీస్తాను అనడం, పోలీస్ శాఖలో మహిళా ఉద్యోగులు కూడా పనిచేస్తున్నారనే విషయం మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి తెలీదా? ఒక కానిస్టేబుల్ నుంచి ఆఫీసర్ స్థాయి వరకు మేము సుమారుగా మహిళా పోలీసులం 5,000 మంది పోలీస్ శాఖలో పనిచేస్తూ ఉన్నాము. అటువంటి పోలీస్ శాఖలో పనిచేస్తున్న అందరి బట్టలు ఊడదీస్తానంటే మహిళలను కూడా బట్టలు ఊడదీస్తాను అనే మాట మహిళలను కూడా అన్నట్టుగా మహిళల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయి. కాబట్టి మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి మీరే ఈ విధంగా మాట్లాడితే పబ్లిక్లో మిగతా అందరూ ఏమనుకుంటారు అనేది ఒకసారి ఆలోచించాలి. అదేవిధంగా శాంతి భద్రతలకు అనుగుణంగా మేము పనిచేస్తాము, అది గుర్తించాలి. మహిళల బట్టలు ఊడదీస్తాను అనే మాట మహిళల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉంది. కాబట్టి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వారి అనుచిత వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని పోలీస్ అధికారుల సంఘం తరఫు నుంచి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. లేదంటే చట్టపరంగా మేము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని ఈ సందర్భంగా తెలుపుతున్నాను. ప్రభుత్వాలు మహిళా సాధికారత గురించి మాటలు చెప్పినా వాటి అమలు లోపిస్తున్నాయని ఏఎస్ఎఫ్ జాతీయ కార్యదర్శి శివారెడ్డి ఆరోపించారు. 2024లో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం అమ్మాయిల రక్షణ 100% విద్య అందిస్తామని హామీ ఇచ్చినా వాస్తవ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని చెప్పారు. 33% రిజర్వేషన్ బిల్లు ఇప్పటికీ అమలవ్వటం లేదని, ఈ విషయంలో మాజీ ఏఎస్ఎఫ్ నాయకుల పోరాటాన్ని గుర్తు చేశారు. అఖిల భారతీయ విద్యార్థి సమాఖ్య రాష్ట్ర మహిళల కన్వెన్షన్ హనుమాన్పేట దాసరి నాగభూషణ భవన్లో ఘనంగా నిర్వహించబడింది. రాష్ట్రంలోని 26 జిల్లాల నుంచి వచ్చిన మహిళా విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ కార్యదర్శి శివారెడ్డి, జాతీయ కౌన్సిలర్ సభ్యురాలు మాట్లాడుతూ స్వాతంత్ర పోరాటంలో విద్యార్థుల పాత్ర అపూర్వమని, ప్రత్యేకించి కెప్టెన్ లక్ష్మి ఆధ్వర్యంలోనే ఇండియన్ నేషనల్ ఆర్మీ, అరుణ జూరీ వంటి వీర మహిళలు ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. ప్రస్తుతం మహిళలపై వివిధ స్థాయిలలో దాడులు, సామాజిక అణిచివేత జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు మహిళా సాధికారత గురించి
మాటలు చెప్పినా వాటి అమలు లోపిస్తున్నాయని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళల హాస్టళ్లలో సౌకర్యాల కొరత వల్ల విద్యార్థినులు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని, శానిటరీ నాప్కిన్ల సరఫరా వంటి అవసరాలు కూడా తీరడం లేదని తెలిపారు. కేరళలో పీజీ విద్యార్థులకు ప్రసూతి సేవలు అందిస్తున్నట్టు ఉదాహరణగా పేర్కొన్నారు. శివారెడ్డి ఏఐఎస్ఎఫ్ జాతీయ కార్యదర్శి, అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి విద్యార్థుల సమ్మేళనం ఈరోజు విజయవాడ దాసరి నాగభూషణ రావు భవన్ నందు కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. ప్రధానంగా భారతదేశ స్వతంత్ర పోరాటంలో మొట్టమొదటిగా పాల్గొని ఈ భారతదేశ విముక్తి కోసం పెద్ద ఎత్తున పోరాటం చేసిన విద్యార్థుల్ని సమీకరించి పాల్పంచుకున్న ఏకైక విద్యార్థి ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్. అందులో ముఖ్యంగా ఈరోజు ఇండియన్ నేషనల్ ఆర్మీకి నాయకత్వం వహించి కెప్టెన్ లక్ష్మీ సెహగల్ ఏఐఎస్ఎఫ్ ద్వారా వేలాది మంది విద్యార్థులను సమీకరించి ఆ రోజు స్వాతంత్రోద్యమంలో పాల్పంచుకోవడం జరిగింది. అదేవిధంగా అరుణ అసఫ్ అలీ ఢిల్లీ కేంద్రంగా పెద్ద ఎత్తున క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని ఆ రోజు పోరాటంలో పాల్గొనింది. ప్రముఖ చరిత్రకారిణి రొమిల్లా తాఫర్ గారు భారతదేశం యొక్క చరిత్రని, ఔన్నత్యాన్ని ఈ రోజుకి కూడా అటువంటి మేధావులు, ప్రపంచకారిణి, ఈ దేశ స్వాతంత్రోద్యమంలో పాల్పంచుకున్న నాయకులు పనిచేసినటువంటి ఏఐఎస్ఎఫ్లో ఈరోజు ఉన్నటువంటి మహిళల మీద పెద్ద ఎత్తున దాడులు జరుగుతూ ఉన్నాయి, సామాజిక అణచివేత జరుగుతోంది, వివక్ష జరుగుతూ ఉంది, లింగ అసమానతలు జరుగుతూ ఉన్నాయి. వీటి అన్నిటి కోసం పెద్ద ఎత్తున కూడా ఈరోజు ప్రభుత్వాలు కొన్ని రకాల పథకాలు తీసుకొస్తున్నారు, కానీ వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమవుతున్నారు. 2014లో బేటీ బచావో బేటీ పడావో అని చెప్పారు. ఈ భారతదేశంలో అమ్మాయిల రక్షణ. ప్రీతి, ఏఎస్ఎఫ్ నేషనల్ కౌన్సిల్ మెంబర్. ఈరోజు విజయవాడలో ఏఎస్ఎఫ్ గర్ల్స్ కన్వెన్షన్ జరుపుకుంటున్నాము. ఈ కన్వెన్షన్ గర్ల్స్కి సంబంధించిన అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, ఆ ప్రాబ్లమ్స్ నుంచి అంటే గవర్నమెంట్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, గవర్నమెంట్ ఎలాంటి గర్ల్స్కి సంబంధించిన స్కీమ్స్ ఉన్నాయి, అండ్ మెయిన్గా ఇక్కడ అంటే చాలామంది అన్ని డిస్ట్రిక్ట్స్ నుంచి గర్ల్స్ని గ్యాదర్ చేసి గర్ల్స్ ప్రతి డిస్ట్రిక్ట్ నుంచి కావచ్చు, టౌన్ లెవెల్స్లో కావచ్చు, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, ఏ స్కూల్స్లో ఫేస్ చేస్తున్నారు, అవన్నీ అన్ని డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చిన గర్ల్స్ కామ్రేడ్స్ నుంచి తెలుసుకొని వాటిని ఎలా సాల్వ్ చేయాలని చర్చించుకుంటాము. ప్లస్ అలాగే గవర్నమెంట్ రావాల్సిన గర్ల్స్కి సంబంధించిన చాలా స్కీమ్స్ సరిగ్గా రావట్లేదు, అంటే అవి పెట్టినా కూడా టయానికి ఇవ్వట్లేదు. అండ్ కొన్ని స్కీమ్స్ అనేవి తీసుకొస్తున్నారు, కానీ అవి అంటే అది జరిగిన తర్వాత పల్నాడులో అంగన్వాడీ టీచర్పై తెలుగుదేశం పార్టీ నాయకుడు చేసిన దాష్టికంపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించాలని ఆంధ్రప్రదేశ్ బహుజన ఆత్మగౌరవ సమితి అధ్యక్షులు పోతుల బాలకోటయ్య డిమాండ్ చేశారు. నిందితునిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ నమోదు చేయాలని, అంగన్వాడీ టీచర్కు భద్రత కల్పించాలని కోరారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో జరిగిన ఇలాంటి సంఘటనలు కూటమి ప్రభుత్వంలో కూడా జరిగితే ప్రభుత్వ పాలనకు మాయని మచ్చ తెస్తాయని అభిప్రాయపడ్డారు. తక్షణం రాజ్యాంగబద్ధమైన ఎస్సీ, ఎస్టీ కమిషన్లను భర్తీ చేయాలని, లేకపోతే క్రింది కులాల సామాజిక భద్రతకు భద్రత భరోసా ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. ఇలాంటి సంఘటనలు పదే పదే జరిగితే మళ్లీ దళితులు రహదారులపైకి వచ్చే అవకాశం ఉంటుందని బాలకోటయ్య హెచ్చరించారు. అలాగనే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి, మా ఉద్యమ సహచరులకి అందరికీ కూడా జై భీములు. నాతో పాటు ఉన్న గత 5 ఏళ్ల ప్రజా రాజధాని అమరావతి ఉద్యమంలో కానీ, ఎస్సీ ఎస్టీల మీద జరుగుతున్న అఘాయిత్యాల వ్యతిరేక ఉద్యమంలో కానీ తోడుగా ఉన్న రెల్లి సంక్షేమ సంఘం అధ్యక్షుడు శరంశెట్టి నాగేంద్ర గారికి, అలాగనే ప్రజా రాజధాని అమరావతిలో తొలిసారిగా ఒంటరిగా పాదయాత్ర నిర్వహించిన అమరావతి ఉద్యమ నాయకులు కుమ్మరి కోటేశ్వరరావు గారికి, మిత్రులందరూ కూడా ధన్యవాదాలు. ఈ సందర్భంగా కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అమరావతి వాస్తవులవుతున్నందుకు, ఇక అమరావతి చంద్రబాబు నాయుడు గారి ఇంటి డోర్ నెంబరు అమరావతి వెలగపొడి, ఆయన అద్దింట్లోనో పక్కింట్లోనో ఉండాల్సినంత అవసరం లేకుండా వెలగపొడి దగ్గర ఒక మంచి ఇల్లు కట్టుకుంటున్న శుభ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. రెండవది, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క చిన్న కుమారుడు మార్కు శంకరు నిన్న ఒక అగ్ని ప్రమాదానిలో గాయపడిన సందర్భంగా పవన్ కళ్యాణ్ గారికి, ఆ కుటుంబ సభ్యులకి
ధైర్యం ఇవ్వాలని, మార్కు శంకరు కోలుకోవాలని కూడా ఆకాంక్షిస్తున్నాను. మిత్రులారా, ఈ సందర్భంగా మీకు ఒక ప్రధానమైన అంశాన్ని మీ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రికి ప్రజలు ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు. ఎందుకు ఎన్నుకుంటారు? గత ప్రభుత్వం నుంచి వచ్చిన కష్టాలని, నష్టాలని మళ్ళీ భరించకుండా అలాంటి యొక్క ఇబ్బందికరమైన వాతావరణాన్ని తొలగజేసుకొని కొత్త ప్రభుత్వం కొంగొత్త ఆశలతో ఏదో ఉగాది పచ్చళ్ళలాగా, కొత్త నామ సంవత్సరంలాగా మంచి చేస్తుందని చెప్పని ఆశిస్తారు. అందుకనే ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలని ప్రజలు మార్చుకుంటారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ రచన చేస్తూ 5 ఏళ్లకు ఒకసారి ఆ భగవత్ అవకాశాన్ని ఓటర్ దేవుళ్ళ చేతిలో పెట్టిన మహాభాగ్యం. ఎంతటి దుర్మార్గ పాలకుడైనా, ఎంతటి నియంత పాలకుడైనా, ఎంత ముసోలినైనా, హిట్లర్ అయినా ప్రజాస్వామ్యంలో, భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్లో 5 ఏళ్లకు ఒకసారి దిగిపోవాల్సిందే. అధికారంలో ఉండటానికి అవకాశం లేదు. అలాగనే మొన్న 5 ఏళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారి అరాచక పరిపాలనని చూడలేక, భరించలేక, ఊపిరాడలేక మనోవేదన చెంది ప్రభుత్వాన్ని మార్చారు. 151 సీట్లు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుండ మొయ్యలేకపోతున్నాడని, అంత బలం ఇవ్వకూడదనని ఆ ప్రభుత్వాన్ని దించి 124 సీట్లతో కూటమి మీద పెద్ద కుండ భారాన్ని నెత్తిన పెట్టారు. నేను ఇవి ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు 9వ తారీఖు ఏప్రిల్లో, మరో జూన్ 12వ తారీఖు వస్తే ఈ ప్రభుత్వానికి ఏడాది కాల పరిపాలన జరుగుతుంది. గత ప్రభుత్వం దిగిపోవటానికి సంబంధించిన ప్రధానమైన కారణం అరాచక పరిపాలన. ముఖ్యంగా దళితుల మీద, ఎస్సీల మీద, ఎస్టీల మీద జరిగిన దారుణ మారణ కాండ, హత్యలు, అత్యాచారాలు, అఘాయిత్యాలు, మూత్ర విసర్జనలు, బెదిరింపులు, మానభంగాలు. మళ్ళీ ఈ ప్రభుత్వంలో అలాంటి అత్యాచారాలే, అఘాయిత్యాలే మొదలయ్యాయా అనే అనుమానం కలుగుతుంది. ప్రభుత్వం ఆ దిశగా చూడాల్సిన ధర్మం ఉంది. ఇటీవల పిడుగురాళ్ళ సత్తెనపల్లి రూరల్ మండలం కంకనాలపల్లి గ్రామానికి నేను వెళ్ళా. ఆ పల్లెలోని అంగన్వాడీ టీచర్ స్వర్ణలతపై నేను కమ్మవాణ్ణి, మేము కమ్మోళ్ళం, నువ్వు మాలదానివి, మేము అధికారంలో ఉన్నాం, ఏం పీక్కుంటావో పీక్కో అని అన్న దుర్మార్గమైన ఒక దాష్టీకాన్ని పరామర్శించడానికి వెళ్ళా. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రజలు వెన్నుకున్నది మేము కమ్మోళ్ళం, నువ్వు మానదానివి అని అనటానికి కాదు. రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేలా, సొంతంగా ఆదాయం పెంచుకునేలా, పన్నుల వసూళ్లు పెరిగేలా ఆదాయార్జన శాఖలన్నీ పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. మరిన్ని ఆదాయ మార్గాలను వెతకడంతో పాటు ఎక్కడ ఆదాయం తక్కువగా నమోదవుతుందో దానికి గల కారణాలను వెతికి చర్యలు తీసుకోవాలని చెప్పారు. పన్నుల చెల్లింపుల దగ్గర నుంచి రసీదులు, నోటీసులు జారీ ప్రక్రియ అంతా ఆన్లైన్లోనే జరగాలని చెప్పారు. బుధవారం సచివాలయంలో ఆదాయార్జన శాఖల అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. కొత్త ఎక్సైజ్ పాలసీ ప్రకటించిన దగ్గర నుంచి ఆదాయాన్ని పరిశీలిస్తే ప్రభుత్వానికి వచ్చే ఆదాయం గతం కన్నా మెరుగుపడింది. అక్టోబర్ 2024 నుంచి మార్చి 2025 వరకు 4,330 కోట్ల ఆదాయం రాగా దాదాపుగా 33% ఎక్సైజ్ ఆదాయం పెరిగింది. అలాగే మున్సిపల్ శాఖలు 2023-24 కంటే 2024-25లో 500 కోట్లకు పైగా ఆదాయం అదనంగా వచ్చింది. పన్నులకు సంబంధించి ఇంకా సుమారు 2,500 కోట్ల బకాయిలు ఉన్నాయి. వీటిలో అత్యధికంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆస్తులకు సంబంధించిన పన్నులు, అలాగే ఖాళీ స్థలాల పన్నులు అధికంగా వసూలు కావాల్సి ఉంటాయి. మార్చి నెలలో ప్రకటించిన 50% వడ్డీ రాయితీ ప్రకటించడంతో కేవలం 6 రోజుల్లోనే మొత్తం ఆస్తి పన్నులు 240 కోట్లు వసూలయ్యాయని అధికారులు చెప్పారు. పేదల కోసం భారత్ లో లౌకిక రాజ్య రక్షణ కోసం అనేక పోరాటాలు చేసిన కమ్యూనిస్టు తొలితరం నాయకులు చంద్ర రాజేశ్వరరావు అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కొనియాడారు. 11 ఏళ్ల నరేంద్ర మోదీ పాలనలో భారత్ లో లౌకిక వాదాన్ని తుంగలో తొక్కే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. కేంద్రం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా చంద్ర రాజేశ్వరరావు స్ఫూర్తితో కమ్యూనిస్టు అందరూ కలిసి పనిచేస్తామని వెల్లడించారు.
కామ్రేడ్ చంద్ర రాజేశ్వరరావు 31వ వర్ధంతి సందర్భంగా కంట్రోల్ రూమ్ ఎదురుగా ఉన్న చంద్ర రాజేశ్వరరావు విగ్రహం వద్ద సిపిఐ ఆధ్వర్యంలో శ్రద్ధాంజలి ఘటించారు. కార్యక్రమానికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ పాల్గొని రాజేశ్వరరావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కమ్యూనిస్టు పార్టీ ఉద్యమాలకు నేతృత్వం వహించిన తొలితరం నాయకుడు చంద్ర రాజేశ్వరరావు అని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కార్యదర్శిగా, తెలంగాణ సాయుధ పోరాట నాయకుడిగా, భారత కమ్యూనిస్టు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పేదవారి కోసం, రాజ్యాంగ పరిరక్షణ కోసం సుదీర్ఘ పోరాటం చేసిన మహానీయుడు చంద్ర రాజేశ్వరరావు అని అన్నారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి దోనిపూడి శంకర్, నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు, సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జి ఈశ్వరయ్య, మహిళా సమాఖ్య సిటీ జనరల్ సెక్రటరీ పంచదారల దుర్గాంబ తదితరులు పాల్గొన్నారు. అఖిల భారత కిసాన్ జాతీయ మహాసభలు ఏప్రిల్ 15, 16, 17న తమిళనాడు నాగపట్నంలో నిర్వహించబడనున్నాయని ఆంధ్ర రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షులు ఏవివి ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు దాసరి భవన్ వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ మహాసభలో అన్ని రాష్ట్రాల నుంచి 700 మంది ప్రతినిధులు హాజరు కానున్నారని తెలిపారు. ఆంధ్ర రాష్ట్రం నుంచి 50 మంది ప్రతినిధులు రానున్నారని చెప్పారు. నేడు రాష్ట్రంలోని రైతు ఉద్యమాలను, సమస్యలను ప్రతిబింబించే విధంగా రైతు జాతీయ మహాసభ ఉంటుందన్నారు. నరేంద్ర మోదీ అధికార పగ్గాలు చేపట్టి నాటి నుంచి నేటి వరకు మోదీ పాలన వలన అన్ని వర్గాల ప్రజలు తీవ్ర మనస్తాపానికి గురి కాబడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రైతుల ఆత్మహత్య జరుగుతుంటే ఏం చేస్తున్నారో చెప్పాలని ప్రశ్నించారు. రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం వైఖరిని ఏంటో స్పష్టం చేయాలని అన్నారు. రైట్ ఫ్రెండ్స్, మీ అందరికీ నమస్కారం. మధ్యాహ్నం ఎండలో మిమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టేందుకు ముందుగా మన్నించమని చెప్పి కోరుతా ఉన్నాం. అఖిల భారత రైతు సంఘం జాతీయ మహాసభలు ఏప్రిల్ 15, 16, 17 తారీఖుల్లో తమిళనాడు రాష్ట్రం నాగపట్నంలో జరగబోతూ ఉన్నాయి. దేశవ్యాప్తంగా రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను పరిష్కరించేటువంటి వేదికగా దేశ నలుమూల నుంచి 29 రాష్ట్రాల నుంచి లక్షలాది మెంబర్షిప్కు నాయకత్వం వహిస్తూ దాదాపు 1000 మంది ప్రతినిధులు దేశమంతా పాల్గొనబోతూ ఉన్నారు. ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి రైతాంగ వ్యతిరేక విధానాలపైన దేశవ్యాప్తంగా పెద్ద పోరాటాలు కొనసాగుతూ ఉన్నాయి. గతంలో ఢిల్లీ కేంద్రంగా పెద్ద పోరాటం కొనసాగి 13 మాసాల పాటు నిరంతరాయంగా జరిగినటువంటి ఉద్యమం సందర్భంగా దాదాపు 745 మంది రైతులు చనిపోవడం జరిగింది. 3 రైతాంగ వ్యతిరేక నల్ల చట్టాలను తీసుకొని వచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం దాని రైతాంగ వ్యతిరేక విధానాలు నిరసిస్తూ ఎన్ని రకాల అవాంతరాలు కలగజేసినా ఏమాత్రం లెక్క చేయకుండా పోరాటం చేశారు. పోరాటానికి తల ఒగ్గినటువంటి కేంద్ర ప్రభుత్వం 3 వ్యతిరేక చట్టాలను రద్దు చేసుకుంటున్నా అని చెప్పి లిఖితపూర్వకమైనటువంటి హామీ ఇచ్చి దాన్ని అమలు చేయకుండా ఈరోజు మరొక రూపంలో అదే నల్ల చట్టాలను తీసుకొని వచ్చి ఈరోజు రైతుల యొక్క నడ్డి విరిచేటువంటి చర్యలకు పాల్పడుతూ ఉంది. మరొక వైపున రైతుల ఆత్మహత్యలు నివారిస్తామని చెప్పి, రైతుల జీవితాల్లో వెలుగు నింపుతామని చెప్పి, రైతుకు కనీస మద్దతు ధర కల్పిస్తామని చెప్పి, స్వామినాథన్ సిఫారసులను అమలు చేస్తామని చెప్పి నమ్మబలికి నట్టేట్టు ముంచినటువంటి నరేంద్ర మోడీ గారు తన యొక్క రైతాంగ వ్యతిరేక విధానాల పరంపర ఇంకా కొనసాగిస్తూ ఉన్నాడు. ఈ నేపథ్యంలో రైతు సంఘం ఏఐకేఎస్ అఖిల భారత మహాసభలు నాగపట్నంలో జరుగుతూ ఉన్నాయి. మరి అదే సందర్భంలోనే కేవీవి ప్రసాద్, ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, ఈ నెల 15, 16, 17 తేదీల్లో తమిళనాడు రాష్ట్రం నాగపట్నంలో అఖిల భారత కిసాన్ సభ జాతీయ మహాసభలు జరగబోతూ ఉన్నాయి. ఈ మహాసభల్లో దాదాపు 600 మంది ప్రతినిధులు
దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి హాజరు కాబోతూ ఉన్నారు. మన రాష్ట్రం నుంచి 52 మంది ప్రతినిధులు ఆ మహాసభలో పాల్గొనబోతూ ఉన్నారు. ఈ మహాసభలో ఇవాళ దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి రైతాంగ ఉద్యమాలని, రైతు సమస్యల్ని ప్రతిబింబించే విధంగా ఈ మహాసభలు జరగబోతూ ఉన్నాయి. నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క ప్రజానీకాన్ని, రైతులు కావచ్చు, కార్మికులు కావచ్చు, చేతి వృత్తిదారులు కావచ్చు, పేద వర్గాలు సైతం ఇవాళ తీవ్రమైనటువంటి మనస్తాపానికి గురైనటువంటి పరిస్థితి. రైతాంగ రక్షణే మా ధ్యేయమని 2014లో అధికారంలోకి వచ్చినటువంటి నరేంద్ర మోడీ స్వామినాథన్ కమిషన్ సిఫారసుల్ని అమలు చేస్తామని చెప్పి ఆనాడు చెప్పారు. అధికారంలో కూర్చోగానే సుప్రీంకోర్టుకి ఇచ్చినటువంటి అఫిడవిట్లో స్వామినాథన్ కమిషన్ సిఫారసుల్ని అమలు చేయటం సాధ్యం కాదు అని చెప్పి స్పష్టం చేసినటువంటి అత్యంత దుర్మార్గపూరితమైనటువంటి వైఖరితో ఆయన ఉన్నాడు. అదేవిధంగా తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో రైతాంగానికి అప్పుల ఊబిలో ఉన్నారు, రైతుల ఆదాయం తగ్గిపోతూ ఉంది, కాబట్టి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని మళ్ళీ నమ్మబలికి రెండోసారి అధికారంలోకి వచ్చాడు. ఇవాళ మూడోసారి అధికారానికి రాబోయేటువంటి సమయంలో రైతాంగం పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు. దేశవ్యాప్తంగా రైతు వ్యతిరేక 3 చట్టాలను తీసుకొచ్చినటువంటి ఘనత నరేంద్ర మోడీది. ఆ చట్టాలని రద్దు చేయమని 13 మాసాల పాటు ఢిల్లీ సరిహద్దులతో పాటు దేశవ్యాప్తంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా పెద్ద ఎత్తున రైతాంగం ఆందోళన చేస్తూ ఉంటే ఎక్కడ ఎన్నికల్లో ఓడిపోతామనేటువంటి భయంతో 3 చట్టాలని ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించి ఇవాళ ఆ చట్టాల ప్రతిఫలాన్ని రైతులు పొందకుండా ఇప్పటికి కూడా ఏ ఒక్క హామీని అమలు చేయకుండా రైతాంగాన్ని తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. అదేవిధంగా ఇవాళ 3 చట్టాలు రద్దు చేసినట్లు రద్దు చేసి ఇవాళ వాటి స్థానంలో మరో 3 చట్టాలని తీసుకురావడానికి దుర్మార్గంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తాం. వెలిగొండ ప్రాజెక్టు పనుల పురోగతిపై అమరావతి సచివాలయంలో ఇరిగేషన్ అధికారులతో మంత్రి నిమ్మల రామానాయుడు వీడియో కాన్ఫరెన్స్. హాజరైన ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సాయి ప్రసాద్, ఈఎన్సీ వెంకటేశ్వరరావు, ప్రాజెక్టు సిఈ, ఎస్సీ, ఈఈలు, డిఈలు మరియు ఏజెన్సీల ప్రతినిధులు వెలిగొండపై చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. 2026 జూన్ కల్లా వెలిగొండ రిజర్వాయర్ ను నింపి ఆయకట్టు రైతులకు నిరందించేలా లక్ష్యంతో పనిచేయాలని చంద్రబాబు సూచించారు. జగన్ వెలిగొండను పూర్తి చేసినట్లుగా జాగతికి అంకితం అంటూ మోసం, దగాతో జనాల్ని భయప్రభం చేశారు. జగన్ ప్రపంచంలో 8వ వింత, చేయని పనులు కూడా చేశామని చెప్పుకోవడంలో తనకు తానే సాటి. 30 ఏళ్ల క్రితం తాను ప్రారంభించిన వెలిగొండ ప్రాజెక్టు ఇంకా పూర్తవ్వకపోవడంపై చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. నిర్వాసితులకు 880 కోట్లు పరిహారం అందించాల్సి ఉండగా జగన్ ₹1 పరిహారం అందించలేదు. వెలిగొండ పూర్తవ్వాలంటే ఇంకా 4000 కోట్లు కావాల్సి ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆగిపోయిన వెలిగొండ ప్రాజెక్టు పనులను పునరుద్ధరించాం. టన్నెల్లో ఉన్న టీబీఎం మెషిన్ తొలగించడానికి కోర్టు కేసు ఉన్న నేపథ్యంలో బైపాస్ టన్నెల్ నిర్మాణం సాధ్యాలపై చర్చిస్తున్నాం. హెడ్ రెగ్యులేటర్, టన్నెల్స్, ఫీడర్ కెనాల్, పునరావాస కాలనీల నిర్మాణ పనులు వేగవంతం చేస్తున్నాం. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. అట్రాసిటీ కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం అందాలి. డీవీఎంసీ సమావేశంలో కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా, సిపిఎస్పీ రాజశేఖర్ బాబు. ప్రభుత్వాలు మహిళా సాధికారత గురించి మాటలు చెప్పినా వాటి అమలు లోపిస్తున్నాయి ఆరోపించిన ఏఎస్ఎఫ్ జాతీయ కార్యదర్శి శివారెడ్డి. పల్నాడులో అంగన్వాడీ టీచర్పై టీడీపీ నాయకుడు చేసిన దాష్టికంపై సీఎం స్పందించాలి డిమాండ్ చేసిన ఆంధ్రప్రదేశ్ బహుజన ఆత్మగౌరవ సమితి అధ్యక్షులు పోతుల బాలకోటయ్య. రాష్ట్ర సొంత ఆదాయ వనరులు పెరిగితేనే అసలైన వృద్ధి.
ఆదాయార్జన శాఖల సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు. ఇదృష్టి బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.